నిన్న అప్లోడ్ చేసిన రీల్ కి ఒక బ్రదర్ కామెంట్ పెట్టాడు, జీసస్ పుట్టక ముందు క్రిస్టియన్స్ ఎవరిని నమ్మేవాళ్ళు. చాలా మంచి క్వశ్చన్. సింపుల్ గా చెప్పాలంటే క్రిస్టియన్ అనే పదం యేసుక్రీస్తు వారు మనిషిగా ఈ భూమి మీదకి వచ్చాక మొదటి శతాబ్దంలో ప్రారంభమైంది. ఇంతకు ముందు క్రిస్టియన్స్ లేరా అంటే క్రిస్టియన్ అనే పదం లేదు. కానీ యేసుక్రీస్తు వారి రాక కోసం కాలి బొటన వేల మీద నిలబడి ఎదురు చూసిన ప్రవక్తలు భక్తులు ఉన్నారు. కన్యక గర్భవతి కుమారుని కంటుంది, మెస్సయ్య వస్తాడు అనే ఈ ప్రవచనాల నెరవేర్పు కోసం ఎంతో మంది ఎదురు చూశారు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, జీసస్ పుట్టక ముందే ఆయన ఇంటర్నల్ ఎగ్జిస్టెన్స్ ఉందని. జీసస్ పుట్టక ముందు పీపుల్ యాహ్వే యెహోవా దేవుణ్ణి నమ్మేవాళ్ళు. ఆయన ఎవరు? హీ ఈస్ ద సుప్రీం గాడ్ అండ్ హీ ఈస్ ద ఫాదర్, తండ్రి అయిన దేవుడు. అండ్ జీసస్ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు. గలతీయులకు రాసిన పత్రిక 4:4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. సో జీసస్ పుట్టక ముందు ఎవరిని నమ్మారు అని అంటే యెహోవా దేవుని. మనలా ఈ భూమి మీద పుట్టి నివసించిన అబ్రహాం, మోసెస్, డేవిడ్ ఇలాంటి ఎంతో మంది భక్తులు యెహోవా దేవుణ్ణి ఆరాధించారు. అఫ్ కోర్స్ అప్పట్లో కూడా కొంతమంది వాళ్ళకి నచ్చిన దేవుళ్ళని నమ్మేవాళ్ళు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పనా, ఆ హిస్టరీని కూడా బైబిల్లో దేవుడు రాయించాడు. పర్షియన్ కింగ్ సైరస్, బాబిలోనియన్ కింగ్ నెబుకద్నెజర్ అండ్ ఈజిప్ట్ కింగ్ ఫరో వారికి నచ్చిన దైవాన్ని ఆరాధించిన దేవుడు వారికి తనను తాను బయలుపరుచుకున్నాడు తన భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా. ఈ రీల్ డ్యూరేషన్ ఎక్కువైపోద్దని నేను కొన్ని రిఫరెన్సెస్ చెప్పట్లేదు, కామెంట్ సెక్షన్ లో అన్ని ప్రొవైడ్ చేస్తాను, మీరు చదువుకోండి. 2000 సంవత్సరాల క్రితం కూడా తన కుమారుడైన క్రీస్తు యేసు వారిని ఈ భూమి మీదకి పంపించి నువ్వు కూడా ఆయన తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నాడు. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ క్వశ్చన్ బ్రో.